హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా తొలి ఏకాదశి వ్లాగ్ అండి. ఈ తొలి ఏకాదశి రోజు ఏమేమి చేసుకున్నాం, ఎట్లా చేసినాం, నా పనులన్నీ మార్నింగ్ నుంచి 10:30 11 వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఎట్లా చేసుకున్నామో చూపిద్దామని నేను ఈ వ్లాగ్ తీసినాను. అదే దీపం ముట్టించి అదంతా చేసేలోపు సాబ్దాన్ స్వీట్ అయింది. ఇటు సైడు బొగ్గులు కూడా కాలినాయి. మళ్ళీ అది పొగేసేసి మళ్ళీ నైవేద్యం కూడా పెట్టేసినాం. కొబ్బరికాయ కుట్టుకున్నాం, మంచి దండం పెట్టుకున్నాం. మళ్ళీ పిండి విసికింది ఎందుకంటే పూరీలు చేసేందుకు. మళ్ళీ ఇక స్వీట్ చేసినాక మా పిల్లలకు స్వీట్ వేసి ఇస్తున్నాను. మా సార్కి మా పిల్లలకు స్వీట్ వేసి ఇచ్చినాను. మా పాప అయితే కాలుతుంది అంటుంది, మా బాబు సూపర్ అంటుండు. నేను కూడా స్వీట్ తీసుకున్నా ప్రసాదము. దేవుడి దగ్గర పెట్టిన స్వీట్ ఏమో ఈ మళ్ళీ తర్వాత తీసుకున్నాము. ఈ స్వీట్ నేను కూడా తీసుకున్నాను. అది పెట్టేలోపు మళ్ళీ పొయ్యి మీద వంట స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక పొయ్యి మీద వెజిటేబుల్ రైస్, ఒక పొయ్యి మీద మసాలా వంకాయ, ఒక పొయ్యి మీద పప్పు వేసుకునేసరికి ఇటు సైడ్ వంకాయ మసాలా వేస్తున్నా కదా, ఆ మసాలా పొయ్యి మీద పెట్టినా అది కూడా గ్రేవీ అంత చిక్కగా అయ్యి ఆయిల్ తేలంగానే మళ్ళీ వెంటనే చింతపులుసు పోసేసి నేను ఇందులో కెమెరా మ్యాన్వి రెడీగా ఉండాలి అంటున్నా. కెమెరా మ్యాన్వి రెడీగా ఉండాలి. మా సారు అప్పుడు ఏదో పని మీద ఉన్నట్టున్నాడు. నేను పిలిచి మరీ ఇది వీడియో తీయని చెప్పి అట్లా చెప్తున్నాను. మళ్ళీ అక్కడ వంట కాగానే మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ పిండి విసికినా కదా ఇంత ముందుకు, అవి చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాను, పూరీలు చేసుకుంటాను. నేను ఎప్పుడు పిండి వేసినా మా వాళ్ళు అయితే కథం పిండి విసికిందంటే మా వాళ్ళకి ఫస్ట్ పిండి ఇవ్వాల్సిందే, లేకుంటే అస్సలు ఊకోరు. ఇద్దరు అంతే. ఆ పిండితోటి రకరకాలుగా చేస్తారు. ఇంకా పూరీలు బాల్స్ చేసుకున్నా కదా, అవన్నీ మళ్ళీ పూరీలు దాల్చి వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి పూరీలు చేస్తున్నా. నేను ఇటు పూరీలు చేస్తుంటే అటు మా పిల్లలు కొట్లాడుతున్నారు కదా పిండి కోసం. ఒకటే కొట్లాడు. మళ్ళీ వచ్చి నాకు పిండి అంటది, పాపడాలు ఇవి అంటది. ఇంకో మా పాపనేమో పాపడం తీసుకుపోయింది. అది తీసుకుపోయిన పాపడం ఎట్లుందో అట్లనే ఉండాలంట, అది ఇరిగిపోవద్దంట. అది ఇరిగిపోయినందుకు పెద్ద రచ్చ చేసింది. అది ఇరిగిపోయినందుకు ఇటు సైడ్ ఏమో మా బాబు బెడ్రూమ్లోకి పోయి ఫోన్ పట్టుకొని పూరి పిండి తీసుకొని రొట్టె పెంక కోల అన్నీ తీసుకుపోయి బెడ్ మీద పడుకొని మరీ ఆయన రొట్టె చేస్తున్నాడు. ఫోన్ చూసుకుంటా రొట్టె చేస్తున్నాడు. నేను పోయి చూసేసరికి ఆయన ఆగం చేసిండు. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. నేను ఏమేమి ఐటమ్స్ చేసినా అవన్నీ ఒక వీడియో తీయవా అని మా సార్ని అడిగితే వచ్చి వీడియో తీసి చేస్తున్నాడు. వంకాయ మసాలా, సప్పడపప్పు, స్వీటు, మళ్ళా వెజిటేబుల్ రైస్, పాపడాలు ఇవన్నీ చేసిన. ఎలాంటి టిఫిన్ చేయకుండా డైరెక్ట్ లంచే చేసేస్తున్నాము. మళ్ళీ మా సార్ 12 వరకు ఆఫీస్కి వెళ్ళిపోవాలని 11కే మేము లంచ్ స్టార్ట్ చేసేసినాము. మా పిల్లలు, నేను, మా సారు. ఇదండి మాది తొలి ఏకాదశి వ్లాగ్. పొద్దున దేవుడిని పూజ చేసుకున్న కానీ ఇప్పుడు వంటలు, పప్పు, వంకాయ మసాలా, పూరీలు, స్వీటు, వెజ్ రైస్ ఇవన్నీ వేసేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు తింటున్నాం మేము. టైం అంటే లేట్ ఏం కాలే, 12 కూడా కాలే ఇంకా, కానీ ముందే తినేస్తున్నాం మేము. మా సార్కి ఆఫీస్ టైం అవుతుంది. మీ తొలి ఏకాదశి ఎట్లా చేసుకురో చెప్పండి. మా అమ్మ నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుంటే చూసింది ఏంటంటే తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ వండుకోవద్దు, స్వీట్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఆ రోజు పెంక పెట్టాలి. మీరు కూడా అట్లనే చేస్తారా? షేర్ చేయండి. కొందరు అయితే కొత్త బట్టలు కూడా వేస్తారు. మేము వేసుకోలే, ఉన్న బట్టలే పాత బట్టలే వేసుకున్నాం. పూజ చేస్తున్నాం, దేవునికి స్వీట్ నైవేద్యం పెట్టినాం, కొబ్బరికాయ కొట్టినాం, వెజ్ రైస్ చేసిన, మసాలా వంకాయ వండిన, సప్పడపప్పు చేసిన, పూరీలు చేసిన, సాబ్దాన్ స్వీట్. ఇది మా తొలి ఏకాదశి వ్లాగ్. బాయ్, థ్యాంక్ యూ.